విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి పనంతా చేయాలి. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. నీవేవైనను నీ కుమారులైనను కుమార్తె అయినను దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియో చెయ్యకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును సృష్టించి హల్లెలూయా హల్లెలూయా. నువ్వు 6 దినములో లేదా 6 రోజులు నువ్వు కష్టపడి పని చేసుకోవటానికి సంపాదించుకోవటానికి ఆల్రెడీ దేవుడే ఆశీర్వాదాన్ని ఉంచాడు. 7వ దినం ఏం చేయాలంటే ప్రియులారా, 7వ రోజు దేవుణ్ణి ఆరాధించటానికి మనం పూనుకోవాలి. 7వ రోజు అనగా ఆ యొక్క సమయములో ఆ కాలములో అది విశ్రాంతి దినమైంది. మరి ఈ కాలములో ఇప్పుడు ఏందట మనకి 7వ దినం? దేవునికి స్తోత్రం. పునరుద్ధాన దినమైనటువంటి ఆదివారము. ఈ ఆదివారం మనం ఏం చేయాలట? ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి రావాలట. మన కుటుంబం అంతా కూడా రావాలట. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనములో చూడండి. ఏ వారం అట? ఆదివారం. మేము రొట్టె విరుచుటకు చాలు. ఆదివారం రోజు రొట్టె విరవటం అంటే ప్రభు బలలో చేయి వేయటం. ఆదివారం రోజు వాళ్ళు రొట్టె విరుస్తున్నారంటే వారు మందిరానికి ఆరాధించడానికి వచ్చారు. ఆదివారం నాడు దేవుని స్తుతించడానికి వచ్చారు. అంటే నాకు తెలుసు వారికి ఏం పనులు లేవంటారు. అప్పుడు వాళ్ళకి మనకంటే ఎక్కువ అంత బిజినెస్ మ్యాన్సే. అప్పుడు వ్యాపారవేత్తలు. ఒక ఆదివారం రోజు ఏదన్నా మార్గంలోని ఏదన్నా గ్రామానికి వెళితే వారికి సంపాదన చాలా వస్తుంది. అయినప్పటికీ అవన్నీ వదిలిపెట్టి, దేవునికి స్తోత్రం, వాటికి మించినటువంటిది మాకు ఉన్నది. అదే దేవుని ప్రేమ, అదే దేవుని శరీరము, అదే దేవుని రక్తము, అదే దేవుని యొక్క విశ్రాంతి పునరుద్ధాన దినం అనుకొని వారందరూ వచ్చి రొట్టె విరుస్తా ఉన్నారు. ఏ వారం అమ్మా? ఆదివారం. కనుక ఆదివారం మనందరం కూడా మందిరానికి రావాలి. మన పనులు ఎలా ఉన్నప్పటికను అలా వచ్చిన వాళ్ళ దేవుడు అన్నాడు, నువ్వు నా విశ్వాసివి. అలా రాకోకుండా ఉన్నటువంటి వారిని ఏమన్నట్టు మరిగా? పిశాసి అనొచ్చు, అల్ప విశ్వాసి అనొచ్చు, తర్వాత అవిశ్వాసివి అనొచ్చు.